ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మన లగ్న ఫలాలు మీకు పూర్తిగా అనుభవంలోకి రావాలంటే మీ యొక్క జన్మ జాతకాన్ని మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ జన్మ జాతకంలో శుభగ్రహం పాపగ్రహం అవ్వచ్చు, పాపగ్రహం శుభగ్రహం అవ్వచ్చు. ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి పూర్తిగా మీరు జన్మ జాతకము పరిశీలించాక ఈ గోచారంకి వెళ్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరికైతే మీ లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కానీ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ కింద స్పష్టంగా మీరు మెన్షన్ చేసినట్టయితే మీ యొక్క లగ్నాన్ని మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వాళ్ళకు ప్రశ్నకాలపు లగ్నం అని చెప్పేసి మీరు అడిగే టైంకి లగ్నం ఏదవుతుందో ఆ లగ్నాన్ని మీరు తీసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు చంద్రగ్రహ స్థితిని అనుసరించి మనం చెప్పే లగ్న ఫలాలు సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 2:20 నుంచి సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 4 గంటల వరకు ఉన్న ఈ కాలంలో మనకు మంచి చెడు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నవగ్రహాలు మన సుఖదుఖాలకి కారకులు కాబట్టి ప్రతి గ్రహము మన 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 జాతకంలో ఉండే ఏ భావాన్ని మనకు ఇబ్బంది చేస్తుందో లాభం చేస్తుందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క దీనికంటే ముందు భావాల యొక్క కారకత్వాలు మీరు పూర్తిగా స్టడీ చేసినట్టయితే మీకు ఈజీగా ఆ గ్రహం చేసే ఇబ్బంది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి వీలుంటుంది. సో భావకారకత్వాలు కూడా మనం చెప్పుకునేవి కొన్ని వరకే, చెప్పుకోలేని చాలా విషయాలు ప్రతి భావంలో చాలా విషయాలు ఉన్నాయి. అవి పూర్తి ముందు మనకు వచ్చే వీడియోలో భావాల కారకత్వాలు వస్తుంటాయి. సో ఈ 2 రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. సో సెప్టెంబర్ 8 2025 టైం 2:20 మధ్యాహ్నం మీకు చంద్రుడు మకరం నుంచి మీనంలోకి ట్రావెల్ చేస్తుండు. మీనరాశిలో ఉంటూ కన్యా రాశిని కూడా తన వీక్షణ ద్వారా 2 భావాలను చంద్రుడు ప్రభావితం చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ చంద్రుడు శనితో కలయిక పొంది ఉన్నాడు. అంటే ఇక్కడ శని చంద్ర కాంబినేషన్ అనేది ఇప్పుడు ఈ 2 రోజులు కూడా నడుస్తుంది. సో అది కూడా మీరు గమనించాల్సింది. శని చంద్ర అంటే పునర్భూ దోషం అంటారు. అంటే ఏదైనా పని వాయిదా మీద అవ్వడము అలాంటి పనులకు శని చంద్ర కాంబినేషన్ అనేది ఉంటుంది. సెప్టెంబర్ 10 టైం ఈవినింగ్ టైంలో మీకు 4:00 చంద్రుడు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత మేషరాశిలోకి వస్తాడు. సో అప్పుడు మళ్ళీ ఫలితాలు వేరే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే కానీ మేషలగ్న జాతకులకు ఈ చంద్రుడు 4వ భావానికి అధిపతి. సో చతుర్థ అధిపతి 12లో ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే 12 + 6 అండ్ 12 భావాలకు చంద్రుడు కారకత్వం అందిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ చంద్రుడి కంటే శని చాలా బలంగా ఉన్నాడు. ఈ శని చంద్రుడితో కలిసి కుజుడి మీద యాక్సెప్ట్ ఉంది. అంటే ఈ ఆస్పెక్ట్ అనేది కుజ శని అనేది యుద్ధకారకులు. అంటే వీళ్ళిద్దరు ఎదురెదురు బలాబలాలు చూసుకుంటే ఇక్కడ శని తక్కువ డిగ్రీస్తో ఉంది కాబట్టి మనకు శని విన్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ శని మొత్తం చంద్రుని యొక్క ఫలితాలు శని ఇస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఓవరాల్గా చూసుకుంటే మేష లగ్నానికి ఇక్కడ 1వ భావం శరీరానికి లగ్నాధిపతి దృష్టి ఉన్నందున శరీరం అనేది చాలా అనుకూలంగా మారుతుంది, అనుకూలత ఉంటుంది. అదేవిధంగా 2వ భావాన్ని చూసుకుంటే కనుక శని దృష్టి ఉంది. ఇక్కడ శని అనేది మేషలగ్నానికి పాపగ్రహం. జన్మ జాతకంలో కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో శని పాపగ్రహం కాబట్టి మీ యొక్క వాక్కు అండ్ ధనం విషయంలో కుటుంబ విషయాల్లో కొన్ని చికాకులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శని ఇక్కడ లాంగ్ టైం ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ శనికి ఒకవేళ శని దశ కాకపోతే అయితే మాత్రం శని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి తను చాలా రోజులు ఉంటుంది కాబట్టి ఈ 2వ భావం అనేది చాలా రోజుల వరకు ఇంకో 1-2 ఇయర్స్ వరకు కూడా ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మేషలగ్నానికి. అదేవిధంగా చూసుకుంటే 3వ భావంలో గురుడు స్థితి పొంది ఉన్నాడు. గురుడు ఈ లగ్నానికి శుభుడు. సో గురుడు ఇక్కడ ఉన్నంత కాలము ఈ మేషలగ్న జాతకులకు మంచి ధైర్యం ఉంటుంది, మంచి ఏకాగ్రత ఉంటుంది, కమ్యూనికేషన్ రంగంలో పనిచేసేందుకు మంచి ధన సంపాదన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సోదరుల సపోర్ట్ ఉంటుంది. సో 3వ భావం అనేది చాలా బాగుంది. సో చూసుకుంటే నెక్స్ట్ 4వ భావంలో ఈ లగ్నానికి శుక్రుడు పాపగ్రహం కాబట్టి 4లో ఉండి 4వ భావాన్ని దెబ్బతీస్తుండు. సో 4వ భావం ఏముంటుంది? తల్లి, వాహనము, గృహం అంటే వీటి విషయాలలో మేషలగ్న జాతకులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే 5వ భావంలో ఇక్కడ పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. బుధుడు ఇంకా అస్తమించి ఇక బయటకు రాలేదు. సో ఇక్కడ రవికేతు సంయోగం కూడా ఇక్కడ 5వ భావంలో ఉంది. ఇక్కడ చూసుకుంటే రవి యొక్క డామినెన్స్ ఉంటుంది. ఎందుకంటే 21 డిగ్రీస్ అంటే ఇంకొక 1-2 డేస్ కూడా రవి యొక్క బలంగా ఉంటున్నాడు. ఈ భావాలకు సంబంధించి 4, 10 5, 11 భావాలకు రవి అనేది చాలా బలంగా మంచి ఫలితాలు ఇస్తుండు. సో 5వ స్థానం ఏంటి? సంతానము, విచక్షణ జ్ఞానం అనేది ఆ భావాలకు సంబంధించి ఇంకా డెప్త్ నాలెడ్జ్, దూర ఆలోచన బాగుంటుంది, ప్రభుత్వ సహాయం ఉంటుంది, ప్రభుత్వ పరంగా లాభాలు కూడా ఉంటాయి. సో ఇష్టాలు కూడా మీకు నెరవేరుతాయి. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ రవి అనేది సపోర్ట్ బాగున్నది. ఇక్కడ ఇది కూడా బాగున్నది. 4వ భావం కొద్ది ఇబ్బంది ఉంది. సో చూసుకుంటే ఇక్కడ 6వ భావం ఇక్కడ చంద్రుడు మనస్కారకుడు,
12లో 6 అంటే 6, 12 భావాలకు ఇక్కడ ఇబ్బంది కలిగిస్తుండు. మరి ఇక్కడ చంద్రుడు శుభగ్రహమే గదా అనుకుంటే, ఇక్కడ మేజర్‌గా శని చంద్రుడిని దొరకపట్టేసిండు. అంటే శని బలంగా ఉంది ఇక్కడ. ఈ చంద్రుడు కొద్దిగా వీక్‌గా ఉన్నాడు. వీక్ ఎందుకున్నాడు? ఆయన తొందరగా డిగ్రీస్ పెరుగుతాయి కాబట్టి, శని డిగ్రీస్ తక్కువున్నాయి కాబట్టి, ఈ శని కుజుడిని చంద్రుడితోని వర్క్ అంటే ఈ శని ఫలితాలు వీళ్ళ ఫలితాలు నెగెటివ్‌గా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే శని వీళ్ళకు పాపగ్రహం కాబట్టి నెగెటివ్ ఫలితాలు ఇస్తాడు. సో, చూసుకుంటే ఇక్కడ 6, 12 ఉంది. ఇక్కడ గొడవలుండే అవకాశం ఉంది. రోగాలు, అప్పులు, శ్రమ ఎక్కువవ్వడము, మానసిక అశాంతి, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్, సైకాలజీ ప్రాబ్లమ్స్ ఇలాంటి కొద్దిగా గొడవపూరితంగా అంటే మీ యొక్క అప్పులకు సంబంధించిన గానీ, హెల్త్‌కి సంబంధించిన విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో, నెక్స్ట్ చూసుకుంటే 7వ భావానికి గురు దృష్టి ఉన్నందున 7వ భావానికి సంబంధించి మంచి నిద్ర ఉంటుంది. టైంకి ఆహారం దొరుకుతుంది. అదేవిధంగా మీకు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో కొంచెం లాభాలు కూడా గడించొచ్చు. సో, ఈ విధంగా 7వ భావానికి సంబంధించిన భావాలన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చెందినయి. అదే అష్టమానికి చూసుకుంటే గనక మీకు ఏ గ్రహ వీక్షణ కూడా లేదు. ఇక్కడ అష్టమాధిపతి కుజుడు తన యొక్క శని దృష్టి పొంది ఉన్నాడు. అదేవిధంగా తన గృహం కూడా ఒకటి బానే ఉంది. 2 గృహాలు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలుంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే మిశ్రమ ఫలితాలు. అష్టమానికి సంబంధించిన కొన్ని కోర్టు యొక్క తీర్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఇక్కడ ఈ భావానికి సంబంధించిన ఏ ఫలితమైనా కూడా మీకు మిశ్రమంగా వస్తుంది. సో, 9వ భావాన్ని చూసుకుంటే ఇక్కడ గురు దృష్టి, కుజ దృష్టి, శని దృష్టి. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా మిశ్రమ ఫలితాలున్నాయి. అంటే మీ యొక్క సేవింగ్స్ అప్పుడప్పుడు నీరు గారడం, మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం అండ్ సంపద అనేది కొంచెం తక్కువ ఉండడం, అదే దైవబలం తక్కువ ఉండడం, శుభకార్యాలు చేయలేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఈ 9వ భావంలో ఉంటాయి కాబట్టి, ఈ 9వ భావానికి సంబంధించిన ప్రభావాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలొస్తాయి. అదేవిధంగా చూసుకుంటే 10వ భావానికి సంబంధించి శుక్రుడు 4లో ఉండి 10వ భావాన్ని వీక్షించడం వల్ల ఈ 10వ భావం కూడా మేషలగ్న జాతకులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మరి ఈ ఇబ్బందికరంగా ఉంటే ఏముంటది? వృత్తిలో స్వార్జితం లేకపోవడము, వృత్తిలో ఇబ్బంది ఉండడము, వృత్తిలో మీకు అంటే వాహనాల డ్రైవర్స్ గానీ, వీళ్ళకి ఇబ్బంది ఉన్న అంటే గిరాకులు లేకపోవడం, అంటే ఎక్కువ ఉపాధి లేకపోవడం. ఇలాంటి సమస్యలు మేజర్‌గా ఇక ఈ మేషలగ్న జాతకులకు ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సరైన గుర్తింపు రాకపోవడం వృత్తిలో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు. అదేవిధంగా 11వ భావానికి సంబంధించి రవి చూపు ఉన్నందున ఇక్కడ మీకు రవి బలవంతుడు కాబట్టి 11వ భావాన్ని కూడా మీకు ఇబ్బంది లేకుండా మీ యొక్క దూరాదాయం గానీ, ప్రభుత్వ పరంగా అనుకోని ధనం గానీ, ఇలాంటి కొన్ని లాభాలొచ్చే అవకాశం అయితే ఉంది. 12వ భావానికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా మీకు శని వల్ల నిరుపయోగం అయిపోతాయి. ఎందుకంటే మంచి సన్యాసుల వల్ల మోసపోవడం గానీ, ఇలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో, మేషలగ్నాన్ని చూసుకుంటే 1, 2, 3, 4, 5 భావాలైతే ఖచ్చితంగా అంటే ఓవరాల్‌గా అయితే బాగుంది. వృషభ లగ్న జాతకులకు చంద్రుడు 11, 5 భావాలకు సంబంధించిన వ్యవస్థలో ఇక్కడ ట్రావెల్ చేస్తుండు. చంద్రునితో పాటు మిగతా వ్యవస్థ కూడా ఒకసారి చూసుకుంటే గనక లగ్నం మీద శని దృష్టి ఉన్నందున శరీరం అనేది మంచి సహకరిస్తుంది. అదేవిధంగా 2వ భావంలో గురువు ఉండడం వల్ల కొంచెం వాక్కు వల్ల, ధనం వల్ల, కుటుంబ పరంగా ఈ చిక్కులనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 3వ భావంలో శుక్రుడు కాబట్టి 3వ భావం మంచి ధైర్యము, మంచి ఏకాగ్రత కూడా, మంచి సోదరుల సపోర్ట్ కూడా, మంచి చెల్లెళ్ళ బలం కూడా ఇక్కడ సహకరిస్తుంది. సో, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ 4లో రవి శుభగ్రహమే. వీళ్ళకు 4లో శుభగ్రహము తల్లి ద్వారా మంచి లబ్ధి, అదేవిధంగా ప్రభుత్వపరమైన మంచి ధనలాభం గానీ, ప్రభుత్వపరమైన వ్యవస్థలు కొన్ని లాభించుట గానీ, వాహనపరమైన సౌఖ్యం గానీ, గృహపరమైన సౌఖ్యం గానీ, స్థిరాస్తులు కూడా కొద్దిగా వృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. సో, అదే విధంగా చూసుకుంటే 4వ భావం కూడా బానే ఉంది. సో, 5వ భావానికి కూడా ఇక్కడ శని దృష్టి కుజుని మీద ఉండడం వల్ల ఈ కుజుడు పాపగ్రహం అయినా శని ఇక్కడ ఫేవర్ చేస్తుంది కాబట్టి చంద్రుడు కూడా ఇక్కడ ఆహ్, ఈ ఈ లగ్నానికి పాపగ్రహం గానీ, శని యొక్క సపోర్ట్ ఉన్నట్ల చంద్రుడు ఏమి చేయలేక శని ఫలితాలే శని చంద్రుని ద్వారా చంద్రుడిని శుభగ్రహంగా చేసి మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ 5వ భావానికి సంబంధించి మంచి జ్ఞానం ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఉంటుంది. సంతానం లాభిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే 6వ భావానికి గురు దృష్టి ఉన్నందున కొంతవరకు ఈ 6వ భావం అంటారు. కొంచెం రోగాలతోని గానీ, అప్పులతో గానీ, కొంచెం శ్రమ ఎక్కువ ఉండడం గానీ జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే 7వ భావానికి ఇక్కడ న్యూట్రల్ అంటే మిశ్రమ ఫలితాలు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. అప్పుడే ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా కుజుడు పాపగ్రహం కాబట్టి కొంచెం కుజకారకత్వాలనేవి గొడవలైతే కొద్దిగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే 8వ భావానికి గురు దృష్టి ఉంది, శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. ఇక్కడ మొత్తం ఓవరాల్‌గా మిక్సప్ ఉంది. కోర్టు తీర్పులలో అప్పుడే అయిపోయినట్టు పనులు అయిపోయినట్టు ఉండొచ్చు. మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వచ్చు. కేసులు ఇంకొక కొత్త కేసులు మీ మీద వచ్చే అవకాశం కూడా ఉంటాయి. సో, ఈ విధంగా మీకు ఇది కూడా మిశ్రమంగా ఉంది. 9వ భావానికి శుక్రుని చూపు ఉండడం వల్ల తండ్రి గారి నుంచి తండ్రి ఆరోగ్యంగా ఉండడము, తండ్రి నుంచి సంపద రావడము, దైవబలం ఉండడం, శుభకార్యాలు చేయడము, అమ్మవారి పూజలు చేయడం. ఎందుకంటే శుక్రుడు అమ్మవారిని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి మంచి అమ్మవారి పూజలు ఉండొచ్చు. మంచి దైవబలము, మంచి కార్యసిద్ధి ఇవన్నీ కూడా ఈ యొక్క లగ్నానికి కనిపిస్తున్నాయి. 9వ భావం కూడా, నవమం కూడా బాగుంది. అదేవిధంగా రవి దృష్టి 10వ భావం మంచి వృత్తి ఉద్యోగాలైతే చాలా 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 బాగుంది. గౌరవం, మంచి హోదా అనేది కనిపిస్తుంది.
అదేవిధంగా 11వ భావంలో శని చంద్ర కాంబినేషన్, శని చంద్రుడి ద్వారా లాభం అంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరడం జరుగుతుంది. స్నేహితుల లాభం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మీకు దూరాదాయం అనుకోని విధంగా ఆదాయం రావడం ఇలాంటి విషయాల్లో శని మీకు ఫేవర్‌గా ఉంది. అదేవిధంగా భూమి గాని ఎందుకంటే భూమి కొనే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే భూమి కారకుడు కుజుడి మీద శని దృష్టి ఉంది. అనుకోని విధంగా మీరు భూమి కొనడం కూడా కావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే 12వ భావానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కుజ దృష్టి ఉన్నట్ల కొంతవరకు నష్టం కనిపిస్తుంది. కొన్ని విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొద్దిగా చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత అయినా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా ఇక్కడ కొంతవరకు 12వ భావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఓవరాల్‌గా వృషభ లగ్న జాతకులకు మాత్రం ఈ 2 రోజులు చాలా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ప్రతి భావం అంటే ఓవరాల్ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 భావాలు చాలా మంచి అభివృద్ధిలో ఉన్నాయి ఈ 2 రోజులు గూడా. ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు అన్ని విషయాలలో కూడా ముందుకెళ్ళొచ్చు ఈజీగా. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలిస్తుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, మిథున లగ్న జాతకులకు చంద్రుడు 4, 10 భావాలకు సంబంధించి ఆయన పాపగ్రహం అయినప్పటికీ శని ద్వారా శుభగ్రహమై మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ 4, 10 సంబంధించి భావాలకు సంబంధించి చంద్రుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ శని యొక్క చేతిలో చంద్రుడు, కుజుడు 2 కూడా 4, 10 భావాలు దొరికిపోవడం వల్ల వీళ్ళ కారకత్వాలతో కూడా మీకు లాభం అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూస్తే గనక గురువు లగ్నంలో ఉన్నాడు. గురువు పాపగ్రహము. తన శరీరానికి సంబంధించిన అలసత్వం గాని, బద్ధకం గాని, ఇమ్యూనిటీ దెబ్బతీయడం గాని ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది చేస్తుండు. సో, లగ్నానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రెండవ భావంలో శుక్రుడు ఉండడం వల్ల మంచి తియ్యటి వాక్కు ఉంటుంది. మంచి ధనము సకాలంలో మీకు అందుతుంది. అదేవిధంగా కుటుంబపరమైన లాభాలు ఉంటున్నాయి. అదేవిధంగా మీకు ధన ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు సంపదకు కారకుడు కాబట్టి ధన ప్రవాహం అనేది చాలా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే మూడవ భావానికి రవి పాపగ్రహము. రవి సొంత గృహంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు ఇబ్బంది ఉంది. ఏకాగ్రత లోపించడం గానీ, ధైర్యం కోల్పోవడం గానీ, సోదరులతో ఇబ్బంది రావడం గానీ, కొంతవరకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకు కూడా కొంతవరకు ఇక్కడ కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంది. అదేవిధంగా చూసుకుంటే 4వ భావానికి సంబంధించి శని దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల ఈ 4వ భావానికి సంబంధించి మంచి తల్లి నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. వాహనాల ద్వారా కలిసొస్తుంది. గృహపరమైన సమస్యలు జరుగుతాయి. అదేవిధంగా చూసుకుంటే 4వ భావం స్థిరాస్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. భూములు, జాగాలు కొనడానికి కూడా ఈ లగ్న జాతకులు మంచి టైం అని చెప్పొచ్చు. సో, ఈ భావం కూడా వీళ్ళకు బాగుంది. అదేవిధంగా చూసుకుంటే గురు దృష్టి 5వ భావం మీద ఉన్నందున 5వ భావ కారకత్వాలు అంటే విచక్షణ జ్ఞానం కోల్పోవడం గానీ, దూరాలోచన లేకపోవడం గానీ, సంతానం ద్వారా ఇబ్బంది రావడం గానీ, సంతానానికి ఆరోగ్యం ఇబ్బంది ఉండడం గానీ, ఇవన్నీ రకాలుగా గురువు అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 6వ భావానికి వస్తే ఇక్కడ న్యూట్రల్ అంటే ఏ గ్రహ వ్యవస్థ కూడా 6వ భావం లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలు వస్తాయి. రోగానికి సంబంధించి, అప్పులకు సంబంధించి, శ్రమకు సంబంధించి మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గురు దృష్టి 7వ భావం మీద ఉంది. కానీ శని దృష్టి మీకు లాభదాయకంగా ఉంది. కుజ దృష్టి కూడా ఉండడం వల్ల ఇక్కడ టోటల్‌గా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మిశ్రమ ఫలితాలు వస్తాయి. 7వ భావం అంటే వ్యాపారం వస్తుంది. భార్యాభర్త అనుకూలత వస్తుంది. మంచి నిద్ర వస్తుంది. విహారయాత్రలు వస్తుంది. విందు భోజనాలు వస్తుంది. ఇవన్నీ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సో, అష్టమం అనేది దుస్థానం అని చెప్పుకుంటారు కానీ అష్టమానికి సంబంధించి విన్నింగ్ అంటే ఎలక్షన్ విన్నింగ్ గానీ, రాజకీయాలకు మంచిగా ఉండడం గానీ, సో, శుక్రకారకత్వాలతోనే మీకు అష్టమం అనేది అభివృద్ధి చెందింది. సో, అష్టమ భావం మీకు చాలా బాగున్నది. ఒక రాజకీయ నాయకులకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రవి దృష్టి ఇక్కడ 9వ భావం మీద ఉంది. ఇక్కడ కొంతవరకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే మీకు దైవ బలం అనేది కోల్పోవడం జరుగుతుంది. శుభకార్యం చేయలేకపోవడం ఉంది. ఇక్కడ మీరు ఇంకో గమనించాల్సింది ఏంటంటే మీ లగ్నాధిపతి ఇక్కడ కంబస్ట్ అయి ఉన్నాడు. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి మీకేమైనా శుభకార్యాలు ఉంటే కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకోవడం ఉంటే బెటర్ ఉంటది. నెక్స్ట్ అదే చూసుకుంటే దశమంలో శని, చంద్ర కాంబినేషన్ ఉంది. మీకిక్కడ చూసుకుంటే వృత్తి విషయంలో గానీ, గౌరవ విషయంలో గానీ మంచి హోదా ఉంటుంది. మంచి స్వార్జితం ఉంటుంది. మంచి మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కుజుడు 11వ స్థానాన్ని చూస్తుంది కాబట్టి, ఈ 11వ స్థానం అనేది లాభస్థానం కాబట్టి మిత్ర ద్రోహాలు ఉండే అవకాశం ఉంది. ఈ కుజుడు ఇక్కడ ఉన్నది కాబట్టి మిత్ర ద్రోహాలు ఎక్కువుంటాయి. అదేవిధంగా చూసుకుంటే కోరికలనేది నెరవేరడం లాంటివి ఉండవు. అదేవిధంగా స్నేహితుల ద్వారా ఇబ్బందులు రావచ్చు. షేర్ మార్కెట్‌లో ఇబ్బంది ఉంటుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నష్టస్థానం కాబట్టి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇలా భూమి ద్వారా కూడా నష్టం వచ్చే భూమి అమ్మడం గానీ, కొనడం గానీ నష్టం వచ్చే అవకాశాలు అయితే ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 12వ స్థానానికి శని దృష్టి ఉన్నందున మంచి మోక్ష స్థానము అంటే మోక్ష అభివృద్ధి ఉంది కాబట్టి ఇక్కడ మీకు మంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి చాలా అవకాశం ఉంది. మంచిగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. సో, శని దృష్టి 12 మీద ఉన్నది కాబట్టి చాలా టైం ఉంటుంది కాబట్టి ఈ 12వ భావం కూడా ఈ 12వ భావ కారకత్వాలు కూడా ఈ లగ్నానికి అనుకూలంగా ఉంటాయి. సో, ఓవరాల్‌గా చూస్తే గనక ఇక్కడ మీకు 1, 2, 3, 4, 5 అంటే ఓవరాల్ మిక్స్డ్ అంటే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ లగ్న జాతకులకు ఈ విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, కర్కాటక లగ్నానికి చూసుకుంటే గనక లగ్నంలో శుక్రుడు పాపగ్రహం ఉన్నది కాబట్టి శరీరానికి సంబంధించి కొంచెం బద్ధకం అనేది ఉంటుంది. కొంచెం మీరు పర్సనల్‌గా ఇబ్బందులు పర్సనల్ హెల్త్ ఇష్యూస్ గానీ, ఇలాంటి పర్సనల్ అవయవాల హెల్త్ ఇష్యూస్ గానీ, ఇలాంటి కొంతవరకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా
రెండవ భావంలో రవి పాపగ్రహమే కాబట్టి రెండో భావానికి సంబంధించి అంటే మీ టైంకి అనుకూలంగా డబ్బులు లేకపోవడం కానీ, మీ మాటతో ఇబ్బందులు కావడం కానీ, ఇక్కడ కుటుంబపరమైన చిక్కులు ఉండడానికి కానీ, ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. సో, మూడో భావానికి శని దృష్టి ఉంది కాబట్టి మూడో భావం కూడా కొంచెం ధైర్యం లోపించడం గానీ, ఏకాగ్రత లోపించడం గానీ, సోదరులతో ఇబ్బందులు కావడం గానీ, కొంచెం మీకు ఈ కుజకారకత అంటే భూమికి సంబంధించిన ఇష్యూలు కావడం గానీ, మీ యొక్క తమ్ముళ్ళతోని ఇబ్బందులు కావడం గానీ, ఈ యొక్క మీకన్నా చిన్న వాళ్ళతోని ఇబ్బందులు కావడం గానీ, గొడవ వాతావరణం ఉండడం గానీ, తగాదాలకు పోయే అవకాశం ఉంది. కుజుడు తగాదాలకు కారకుడు కాబట్టి తగాదాలకు పోయే అవకాశం కూడా ఉంటుంది. సో, మూడో భావానికి సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో, నాలుగో భావం గనుక చూసుకుంటే గురు దృష్టి నాలుగో భావం మీద ఉంది కాబట్టి కొంతవరకు తల్లి నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం ఉంటుంది, గృహ సౌఖ్యం ఉంటుంది. గృహం కట్టే వాళ్ళకు ఈ గురువు ఇక్కడ ఉన్నంత కాలం ఇల్లు కట్టే అవకాశాలు చాలా మెండుగుంటాయి. అదేవిధంగా ఐదో భావాన్ని చూసుకుంటే న్యూట్రల్‌గా ఉంది ఇక్కడ ఐదో భావం. అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానపరమైన, విచక్షణ జ్ఞానపరమైన ఇలాంటి విషయాలు కొన్ని న్యూట్రల్‌గా ఉంది. సో, ఇక్కడ చూసిన ఆరో స్థానం అంటే ఇక్కడ గురు దృష్టి ఉంది అండ్ శని దృష్టి ఉంది. కుజ దృష్టి కూడా ఉంది. అంటే ఓవరాల్‌గా ఇక్కడ రెండు గ్రహాలు మీకు మంచి చేస్తుంటే ఒక గ్రహం వచ్చి చాలా బలంగా కొడుతుంది. అంటే ఈ 2 గ్రహాలను ఎదుర్కొని ఆరో స్థానం అంటే మీ అప్పుల పరంగా గానీ, రోగం పరంగా కొంచెం శ్రమ ఎక్కువ ఉండడం గానీ, ఇలాంటి విషయాలు మిశ్రమ ఫలితాలు అనేది మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఏడవ భావానికి శుక్రుని యొక్క దృష్టి ఏడవ భావం మీద ఉండడం వల్ల మీకు టైంకి నిద్ర లేకపోవడం గానీ, భార్యాభర్తల కలహాలు గానీ, వ్యాపారంలో కొద్దిగా ఇబ్బంది గానీ, సో, ఈ విధమైన సమస్యలైతే ఇక్కడ ఏడవ భావానికి సంబంధించి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా రవి దృష్టి అష్టమం మీద ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు కోర్టు తీర్పులు మీకు అన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవికి పరిహారం చేసుకోవాలి. సో, ఈ అష్టమం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే 9వ భావంలో శని ఇక్కడ మీకు ఇబ్బంది పెడుతుండు. శని కూడా మీకు ఇబ్బంది పాపగ్రహం కాబట్టి మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క దైవ కార్యక్రమాలన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తీర్థయాత్ర పోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో, ఇలాంటి విషయంలో మీకు కొద్దిగా సంపద అనేది కూడా కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. సో, 9వ భావానికి సంబంధించి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా చంద్రుడు కూడా ఇక్కడ మీకు 3, 9 భావాలకు మీకు లగ్నాధిపతి అయినప్పటికీ నెగెటివ్ ఫలితాన్ని ఇస్తుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే 10వ భావానికి సంబంధించి కుజదృష్టి 10వ భావంలో వృత్తి విషయంలో మాత్రం మీకు చాలా బాగుంది. వృత్తి విషయంలో మంచి హోదా ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. మన పోలీస్ రంగం గానీ, మిలిటరీ రంగంలో వాళ్ళకి మంచి కలిసొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి కుజ దృష్టి 10వ స్పెషల్ యాస్పెక్ట్ ఉంది కాబట్టి చాలా బలంగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా శని దృష్టి మళ్ళా 11వ భావం మీద ఉంది. ఆ నష్ట స్థానము కొద్దిగా మీ యొక్క రూపాయికి రూ. 10 వచ్చే జూదాలు గానీ, పాపార్జన లాంటి వ్యవస్థలో గానీ కొంతవరకు మీకు ఇబ్బంది అనేది ఉంటుంది. ఒక రూపాయికి రూ. 10 వచ్చే ఏ వ్యవస్థ మీద మీరు జోలికోకపోతే బెటరు. శని మోసం కాబట్టి మీకే మోసం చేసేస్తాడు. సో, శని దృష్టి 11 నుండిలో కొంచెం వరకు కోరికలు అనేది ఇబ్బందిగా ఉంటాయి. కొంచెం స్నేహితుల ద్వారా ఇబ్బంది ఉంటుంది. నష్టం అయితే వాటిల్లో అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12వ స్థానంలో గురువు మోక్షకారకుడు. గురువు కూడా 12లో ఉండడం అనేది కొంచెం మంచి తరుణం ఇది. మంచి యొక్క గురువుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. మంచి బుక్స్ చదవడం, మంచి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి చాలా మంచి టైం ఇది. గురువు ఇక్కడ ఉన్నప్పుడు మోక్షానికి కూడా మంచి సాధన కూడా మంచిగా ఉంటుంది. అదేవిధంగా మీ ఖర్చులు సద్వినియోగం చేసుకోవాలి. అంటే మీ ప్రతి రూపాయి కూడా మీరు ఖర్చులు అనేది దేనికైతే అవసరం ఉంటుందో దానికే పెట్టడానికి ఆలోచిస్తారు కానీ అనవసర ఖర్చులు అయితే చేయరు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గనక ఈ లగ్నానికి కొంతవరకు ఈ 2 రోజులు కూడా కొద్దిగా ఇబ్బంది అనే ఉంది. అంటే చాలా వరకు వీళ్ళకు చాలా భావాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కర్కాటక లగ్న జాతకులు నిత్యం విష్ణు సహస్రనామం మీరు చేసుకుంటే గనక కొంతవరకు ఈ విష్ణు సహస్రనామం పారాయణం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీకు జరిగే ఏ నష్టాలైనా కూడా అది మీకు నష్టం జరగకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక విష్ణు సహస్రనామం మీకు యూటిలైజ్ అవుతుంది. సో, మీరు అది ఫాలో అవ్వండి. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సింహ లగ్న జాతకులకు ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ లగ్నంలో లగ్నాధిపతి ఉండడం అనేది వీళ్ళకి మంచి కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే శరీరం సహకరిస్తుంది. మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఏదైనా కూడా చేయడానికి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుంది. సో, ఈ లగ్నానికి లగ్నం అనేది చాలా అభివృద్ధి చెందింది. లగ్న స్థానం అనేది బాగుంది. అదే ధనస్థానం రెండవ భావం సంబంధించి ఇక కుజుడు శుభగ్రహం అయినప్పటికీ శని దృష్టి ఉండడం వల్ల కొంత మీ వాక్కుతోని ఇబ్బంది రావడం గానీ, కొంచెం కుటుంబపరమైన చిక్కులైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క మాటతోని లేనిపోని సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి కొద్దిగా మీ మాట సహకారంగా కొద్దిగా సహకరించేటట్టు చూసుకోండి. సో, అదేవిధంగా మూడవ భావానికి సంబంధించి గురుదృష్టి ఉండడం వల్ల ధనకారకుడు ఇక్కడ మంచి ధైర్యం ఇస్తుండే, ఏకాగ్రత, మంచి సోదరుల సపోర్ట్ గానీ, ఇక్కడ మీకు అన్ని రకాలుగా కమ్యూనికేషన్ రంగంలో ఉండడం కూడా చాలా మంచిగా సహకరిస్తుంది. సో, ఈ విధంగా మూడవ భావానికి సంబంధించి బాగానే ఉంది. నాలుగో భావం న్యూట్రల్‌గా ఉంది. చెప్పాను కదా ఇందులో తల్లి, వాహనం, గృహ సౌఖ్యం ఇవన్నీ భావాలకు సంబంధించి కారకత్వాలన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో ఈ వరకు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఐదో స్థానం చూస్తే గురు దృష్టి అండ్ శని దృష్టి కొంచెం 2 గ్రహాలు శుభగ్రహాలు, ఒక గ్రహం అనేది పాపగ్రహం చాలా బలంగా కొడుతుంది కాబట్టి సరి సమానమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇందులో సంతాన పరంగా గానీ, విచక్షణ జ్ఞానం పరంగా దూర ఆలోచన గానీ, ఇష్టాలు గానీ, ప్రేమలు గానీ, ప్రేమ వ్యవహారాలు గానీ అన్నిటిలో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆరో భావానికి
12 శుక్రుడు ఉండి 6వ భావాన్ని రోగస్థానాన్ని చూడడం వల్ల ఈ 6వ స్థానం రోగాలు, అప్పులు, కొద్దిగా అధిక శ్రమ ఉండే అవకాశం ఉంది. కొన్ని ఇంటర్నల్ సమస్యలు, ఇంటర్నల్ ఆర్గాన్స్‌కి సంబంధించిన సమస్యలు కూడా గోచరించే అవకాశం ఉంది. సో, 7వ భావానికి సంబంధించి రవి దృష్టి 7లో ఉండడం వల్ల మీరు పెళ్లి కుదుర్చుకునే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రవి దృష్టి 7 మీద మంచి సకాలమైన నిద్ర, సకాలంలో ఆహారం దొరకడం గానీ, నిద్రపోవడం గానీ అన్నీ సకాలంగా ఉంటాయి. అదే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభం ఉంటుంది. సో, ఈ విధంగా 7వ భావానికి సంబంధించి సింహలగ్న జాతకులకు చాలా బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా అష్టమంలో శని ఉండడం వల్ల కొంతవరకు మీకు ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అష్టమ శని అనేది కొంతవరకు ప్రమాదాలు దారితీయొచ్చు. సో, మీకు శని దశ కాకపోయినట్టే శనికి పరిహారాలు అయితే చేసుకోండి. ఇక్కడ శని ఉన్నంత కాలం మీకు ఏదో తెలియని భయము, ఆందోళన అనేది మీకు వెంటాడుతుంది. సో, సింహలగ్న జాతకులకు ఇదొకటి మీరు చూసుకోవాలి. ఇక చంద్రుడు ఇక్కడ తోడైంది కాబట్టి ఈ 2 రోజులు కూడా కొంతవరకు మీకు ఇబ్బంది అయితే కనిపిస్తుంది. మీ మాట ద్వారా గానీ, ఏదో రకంగా కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది. కాబట్టి మీ ఆలోచనపరమైన అంటే ఏదో ఒక మానసిక పరిస్థితి గానీ మీకు దెబ్బతినే అవకాశం ఉంది. కావున మీరు ఒక మాట ఒకటి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. నెక్స్ట్ చూసుకుంటే నవమానికి ఇక్కడ చూసుకుంటే కుజ దృష్టి ఉండడం వల్ల భూమి ద్వారా మీకు కలిసి రావడం గానీ, అదేవిధంగా మీకు ఆహ్, తమ్ముల ద్వారా కలిసి రావడం గానీ, మీ యొక్క తండ్రి గారి నుంచి సంపద రావడం గానీ, దైవబలం ఉంటుంది. మంచి శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. సో, 9వ భావం కూడా మీకు బాగున్నది. నెక్స్ట్ 10వ స్థానం చూసుకుంటే శని దృష్టి 10వ భావంలో ఉండడం వల్ల ఈ 10వ భావానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మోసం చేయడం అంటే మీ కింద సేవకులతో మోసపోవడం గానీ, ఈ విధంగా మీకు కొంచెం గౌరవం దక్కకపోవడం గానీ, హోదా లేకపోవడం గానీ, ఇలాంటి మీ వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. సో, ఈ శని దృష్టి కొద్దిగా 10వ భావానికి ఇబ్బంది ఉంటుంది. సో, 11 చూసుకుంటే ధనకారకుడు గురుడు 11వ భావంలో ఉండడం వల్ల మీకు అనుకోని విధంగా ధనం రావడం గానీ, దూరాదాయం గానీ, ఒకటికి రూ. 10 అంటే ఒక రూపాయికి రూ. 10 ధనం ఆశించే స్థాయికి పాపార్జన ఎక్కువ ఉండడం గానీ, ఇలాంటి విషయాలు కొద్దిగా మీకు కలిసొస్తుంది. అదే 12వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అన్య స్త్రీ వల్ల కొద్దిగా ఇబ్బందిగా కలిగే అవకాశం ఉంటుంది. సో, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నష్టస్థానం కూడా అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి. అంటే అన్య స్త్రీ వల్ల అనవసర ఖర్చు అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ సింహ లగ్న జాతకులు ఈ విధంగా ఓవరాల్‌గా గోచరిస్తుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, కన్యా లగ్న జాతకులకు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నంలో కుజుడున్నాడు. కుజుడున్న పాపగ్రహం అయినప్పటికీ శని యొక్క దృష్టి ఉండడం వల్ల మీ శరీరానికి సహకరిస్తుంది. అదేవిధంగా 2వ భావానికి సంబంధించి గురు దృష్టి ఉండడం వల్ల ధనకారకుడు పాపగ్రహమై మీకు ఒక ధనస్థానం చూడడం వల్ల మీకు ధనానికి ఇబ్బంది అవకాశం ఉంటుంది. కొంతవరకు మీ వాక్కుతో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైన చిక్కులైతే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక 3వ భావం అనేది ఏ గ్రహ స్థితిలో లేదు కాబట్టి కుజుడు కాబట్టి పాపగ్రహం లగ్నంలో 1, 3 కనెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ 1, 3 కాంబినేషన్ అనేది మీ యొక్క మిశ్రమ ఫలితాలు అంటే ఈ మీ యొక్క చెల్లెల ద్వారా గానీ, మీ యొక్క తమ్ముల ద్వారా గానీ కొంతవరకు ఇబ్బంది అయితే గోచరిస్తుంది. సో, 3వ భావానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు అయితే మీకు వస్తాయి. 4వ భావానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గురు దృష్టి అండ్ కుజ దృష్టి 2 గ్రహాల పాపగ్రహాల దృష్టులు, శని యొక్క శుభగ్రహ దృష్టి కూడా ఉంది కాబట్టి 4వ భావానికి సంబంధించిన ఫలితాలు కూడా మీకు మిశ్రమంగా వస్తాయి. అంటే తల్లి ద్వారా లాభం గానీ, వాహన ద్వారా గానీ, గృహపరంగా గానీ ఓవరాల్‌గా చూసుకుంటే గనక మీకు ఇక మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సో, 5వ స్థానానికి శుక్రుడు వీక్షణ ఉన్నందున మీరు ప్రేమ ప్రేమ వ్యవహారాలు కలిసి రావడం గానీ, అదేవిధంగా సంతానపరంగా బాగుండడం గానీ, మంచి విచక్షణ జ్ఞానం ఉండడం, దూర ఆలోచన ఉండడం గానీ, ఇలాంటి వ్యవస్థలు కూడా మీకు చాలా కలిసొస్తాయి. అదేవిధంగా 6వ స్థానానికి సంబంధించి చూస్తే ఇక్కడ 12వ అధిపతి రవి కావున మీకు డాక్టర్‌కి ఖర్చులైతే రవి ఉన్నంత కాలం నాకు కనిపిస్తుంది కాబట్టి, ఈ రవి ఇక్కడ ఉన్నంత కాలం మీరు ఒక డాక్టర్ అంటే రోగాలు సంబంధించి, అప్పులకు సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శ్రమ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో, మీరు ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రవి ఇక్కడ ఉన్నంత కాలం రవి దాదాపు ఇంకొక 2, 3 డేస్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి, ఆ తర్వాత ఉన్నా కూడా బలం తగ్గుతుంది కాబట్టి, ఆ లోపైతే మీకైతే ఇబ్బంది కనిపిస్తుంది. 7వ భావానికి సంబంధించి వివాహాలు ఈ లగ్న జాతకులకు వివాహ అవకాశాలు అయితే చాలా గోచరిస్తున్నాయి. ఎందుకంటే శని చాలా లాంగ్ టర్మ్ ఉంటాడు కాబట్టి వివాహాది శుభకార్యాలకు మంచిది. శని 9 తన థర్డ్ ఆస్పెక్ట్‌తోని నవమాన్ని కూడా వస్తున్నాడు. అంటే శుభకార్యాలకు మంచి ఛాన్స్ ఇప్పుడు కన్యా లగ్న జాతకులకు ఈ టైంలో పెళ్లి కాని యువకులకైతే పెళ్లి అవకాశం చాలా బ్రహ్మాండంగా గోచరిస్తుంది. ఈ చంద్రుడు కూడా ఇక్కడ పాపగ్రహం అయినప్పటికీ మీకిక్కడ చంద్రుడు లాభదాయకంగా ఉన్నాడు. 7, 1 కాబట్టి మీకు ఈ టైంలో ఏదో ఒక రకంగా కలిసొచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. సో, అదేవిధంగా చూస్తే అష్టమానికి కుజుడు ఉండడం వల్ల ఇదొకటి కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కుజుడు పాపగ్రహము అష్టమానికి ఉండడం వల్ల ఏదో గొడవలు గానీ, శత్రుత్వం పెరగడం గానీ, మీ కోర్టు కేసులలో కొద్దిగా ఇబ్బంది రావడం గానీ, జైలు జీవితం అనుభవించే అవకాశాలు ఉండడం గానీ, ఇలాంటి కొన్ని మైనర్ అనేది ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో, నవమానికి శని దృష్టి ఉండడం వల్ల మంచి పిత్రార్జితం ఉంటుంది. తండ్రి నుంచి మంచి కలిసొస్తుంది. అదేవిధంగా మీకు కూడా శని అనేది మీకు సంపద పెరగడానికి, మీకు సేవింగ్స్ ఎక్కువ నిల్వ చేయడానికి, శుభకార్యాలు చేయడానికి మీకు ఇక్కడ తోడ్పడుతుంది. సో, నవమం అనేది బాగుంది కాబట్టి మీరు తీర్థయాత్రలు పోవడానికి చాలా మంచి సమయం ఇది. అదేవిధంగా చూసుకుంటే 10వ భావంలో గురుడు ఉండడం వల్ల వృత్తి విషయాల్లో మాత్రం తను చాలా కాలం ఇక్కడ ఉంటారు కాబట్టి గురువు మీరు పరిహారాలు చేసుకోవాలి. వృత్తి విషయాల్లో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. సరైన స్వయార్జితం ఉండదు, గౌరవం ఉండదు, మంచి హోదా ఉండదు.
కొంతవరకు గురువు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే 11వ భావము మీకు శుక్రుడు 11లో ఉండడం వల్ల దూరాదాయం అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. లాభాలైతే బాగున్నాయి. మిత్రుల సపోర్ట్ ఉంది. మంచి స్నేహితుల సపోర్ట్ కాబట్టి ఏదో ఒక మీ స్నేహితుల కోరికలు నెరవేర్చడం గానీ, కోరికలు నెరవేరడం గానీ ఇలాంటి విషయాలలో శుక్రుడు ఫేవర్‌గా ఉన్నాడు. అదే చూసి 12వ భావంలో రవి తన సొంత గృహంలో రవి ఉండడం వల్ల ఇక్కడ మీరు అనవసరమైన ఖర్చులు గానీ, డాక్టర్ ఖర్చు గానీ, ట్రీట్‌మెంట్ ఖర్చులు గానీ ఇలాంటి విషయంలో నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కన్యా లగ్న జాతకులు ఓవరాల్ చూసుకుంటే మిక్సింగ్ ఫలితాలైతే ఉన్నాయి. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో తులా లగ్న జాతకులు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ తులా లగ్నానికి ఇక్కడ శని, చంద్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు. అదేవిధంగా కుజుడి మీద దృష్టి ఉన్న కుజుడు కూడా ఈ 12వ భావ ఫలితాన్ని కూడా శుభంగా ఇస్తుంది. ఇక్కడ లగ్నాన్ని చూసుకుంటే కనుక గురు దృష్టి ఉండడం వల్ల కొంతవరకు బద్ధకం అనేది ఇక్కడ మీకు తులా లగ్న జాతకులకు ఉంటుంది. శరీరాన్ని సహకరించకపోవడం లాంటిది ఉంటుంది. రెండో స్థానం మిక్స్డ్ ఉంది కాబట్టి మీకు ఈ రెండో స్థానం సంబంధించిన వాక్కు, ధనం, కుటుంబ విషయాలు అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మూడో భావానికి శని దృష్టి, గురు దృష్టి, కుజ దృష్టి అంటే ఇది కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నాలుగో భావానికి సంబంధించి ఇక్కడ శుక్రుడు శుభగ్రహము మీకు శుక్రుని దృష్టి ఉండడం వల్ల నాలుగో స్థానం మంచి తల్లి సపోర్టు, మంచి వాహన సౌఖ్యము, ఏదో శుక్రుడు వాహనాల కారకుడు, వాహనాలు కొనడం కానీ, గృహ సౌఖ్యము, మంచి లగ్జరీ, మంచి మీ యొక్క లగ్జరీనెస్‌కి ఇది ఈ శుక్రుడు కొద్దిగా ఫేవర్‌గా ఉంటుండు. సో ఈ నాలుగో భావం మొత్తం ఓవరాల్‌గా అయితే బాగుంది కాబట్టి మీరు నాలుగో భావ కారకత్వాలన్నీ కూడా మీరు పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఐదో భావానికి సంబంధించి రవి దృష్టి ఉండడం వల్ల రవి ఈ లగ్నానికి పాపగ్రహం కాబట్టి ఈ ఐదో స్థానం అంటే విచక్షణ జ్ఞానం లేకపోవడం గానీ, సంతానం విషయంలో ఇబ్బంది కలగడం గానీ, ఇలాంటి విషయాలు గోచరిస్తుంది కాబట్టి ఈ యొక్క భావాల కారకత్వాలు కొంచెం నెగెటివ్ ఉన్నాయి. ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఆరో స్థానం గనక శని, చంద్ర కాంబినేషన్ కూడా ఉంది. అదేవిధంగా కుజుడు ఈ 3 గ్రహాలు 6, 12 వ్యవస్థను చూస్తున్నారు కాబట్టి మీ యొక్క అమౌంట్ రికవరీ కావడం గానీ, అప్పులు రికవరీ కావడం గానీ, అప్పులు తీర్చడం గానీ, మీకు ఓవరాల్‌గా ఈ యొక్క మీ మంచి ఆలోచన అనేది ఖచ్చితంగా మీకు ఇక్కడ మీ ఆలోచన పరమే అంటే ఇక్కడ విచక్షణ జ్ఞానం లేకపోయినా కూడా మీ యొక్క మానసిక స్థితి అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఏడవ భావానికి గనక మీరు చూసుకున్నట్టయితే కుజ దృష్టి ఉండడం వల్ల ఇక్కడ కుటుంబం మధ్య అంటే భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, వ్యాపారంలో ఇబ్బంది రావడం అనేది కనిపిస్తుంది. అదే అష్టమానికి శని దృష్టి ఉండడం వల్ల పొలిటికల్‌గా రాణించే వాళ్ళకు ఇది మంచి కాలం అని చెప్పొచ్చు. శని ఇక్కడ ఉన్నంత కాలం పొలిటికల్ నాయకులకు గానీ, మంచి వ్యవస్థ అంటే మంచి డాక్టర్‌లకు గానీ మంచి వ్యవస్థ ఇది. అంటే అష్టమానికి సంబంధించిన ప్రతి ఒక్క భావం, కారకత్వం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా నవమంలో గురువు ఉండడం వల్ల ఈ గురువు శుభకార్యాల కారకుడు. ఈ గురువు పాపగ్రహం నవమంలో ఉండడం వల్ల శుభకార్యాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా శుభకార్య స్థానం బాలేదు కాబట్టి ఈ టైంలో మీరు శుభకార్యాలు పెట్టుకోకపోవడం బెటరు. అదేవిధంగా తండ్రి యొక్క అనారోగ్యం చూపిస్తుంది. మీ సంపద నీరు గారిపోవడం అంటే మీ సేవింగ్స్ అనేది ఖర్చు అయిపోవడం లాంటిది కనిపిస్తుంది. 10వ భావంలో ఇక్కడ మీరు చూసుకుంటే గనక శుక్రుడు ఉండడం వల్ల మంచి వాహన సౌఖ్యం, డ్రైవర్స్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, వెహికల్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి కలిసొచ్చే అవకాశం. వృత్తిరీత్యా బాగా ఉంది. స్వయార్జితం బాగుంటుంది. గౌరవం ఉంటుంది. మంచి సపోర్ట్ ఉంటుంది. మంచి హోదా ఉంటుంది. సో, అన్ని రకాలుగా 10వ భావానికి సంబంధించి బాగుంది. అదే 11లో గనక చూసుకుంటే గనక రవి పాపగ్రహం అయి తన సొంత గృహంలో ఉండడం వల్ల ఇక్కడ ప్రభుత్వపరమైన నష్టం కనిపిస్తుంది. స్నేహితుల ద్వారా ఇబ్బంది కనిపిస్తుంది. రూపాయికి రూ. 10 వచ్చే విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క కోరికలు నీరుగారే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే 12లో కుజుడు ఉండడం వల్ల, శని దృష్టి ఉండడం వల్ల మీ యొక్క ఖర్చులనేది సద్వినియోగం అవుతాయి. మీ ఖర్చు ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం లేదు. మంచి ఆలోచన ఉంటుంది. సో, 12వ భావానికి సంబంధించిన కారకత్వాలు కూడా మీకు శుభంగా ఉంటాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే తులా లగ్న జాతకులకు ఈ విధంగా ఉంది. సో, వృశ్చిక లగ్న జాతకులకు ఈ యొక్క 2 రోజులు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, లగ్నానికి సంబంధించి ఇక్కడ ఏ గ్రహం వీక్షణ లేదు. ఈ లగ్నానికి సంబంధించి కుజుడు శుభగ్రహం కాబట్టి కొంతవరకు ఇక్కడ మీకు పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. మిశ్రమ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ధనస్థానమైన 2వ స్థానము గురు దృష్టి ఉండడం వల్ల మీకు అమౌంట్ అనుకూలంగా దొరికినప్పటికీ కొంతవరకు శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుజుడు దృష్టి ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు అనేవి ఇక్కడ గోచరిస్తున్నాయి. అదే 3వ భావానికి సంబంధించి మీరు చూసుకున్న శుక్రుని యొక్క దృష్టి 3వ భావంలో ఉండడం వల్ల మీ యొక్క ధైర్యం కోల్పోవడం గానీ, మీ యొక్క ఏకాగ్రత లేకపోవడం గానీ, సోదరుల ద్వారా ఇబ్బంది రావడం గానీ, కమ్యూనికేషన్ రంగంలో ఇబ్బందులు ఉండడం గానీ, ఇలాంటి వ్యవస్థలు అయితే గోచరిస్తున్నాయి. 4వ భావానికి సంబంధించి రవి దృష్టి ఉండడం వల్ల మీకు రవి మంచి తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ గానీ, ప్రభుత్వపరమైన ఆస్తులు గానీ, ఈ రకంగా మీకు వాహన సౌఖ్యం గానీ, గృహ సౌఖ్యం గానీ, ఓవరాల్‌గా ఇక్కడ మీకు 4వ స్థానం అనేది బాగుంది. అదేవిధంగా చూస్తే ఈ చంద్రుడు ఈ లగ్నానికి 5, 11 భావాలకు కారకత్వం వహించిన ఈ చంద్రుడు ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ శని యొక్క కలయిక వల్ల శని తక్కువ డిగ్రీస్ ఉండడం వల్ల ఓవరాల్‌గా ఇక్కడ చంద్రుని బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో, శని ఇక్కడ ఈ పంచమంలో ఉండి సంతానపరమైన ఇబ్బందులు, సంతానపరమైన టెన్షన్స్, విచక్షణ జ్ఞానం కోల్పోవడము, మీ యొక్క ఆలోచన దెబ్బతినడము, ప్రేమ వ్యవహారాల్లో మోసపోవడము ఇలాంటి వ్యవస్థలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే 6వ స్థానానికి కుజ దృష్టి ఉండడం వల్ల మీ యొక్క అప్పు రికవరీ చేయడానికి, మీ యొక్క అప్పులు రిటర్న్ తీసుకోవడానికి, అప్పులు తీర్చడానికి మంచి అనుకూలమైన సమయం. ఈ కుజుడు మీకు ఇక్కడ రోగాలకు సంబంధించి, అప్పులకు సంబంధించి కొంచెం ఫేవర్‌గా ఉన్నాడు.
అదేవిధంగా చూసుకుంటే ఏడో భావానికి శని దృష్టి ఉండడం వల్ల మీకు సకాలంలో నిద్ర రాకుండా ఉండడము, మీ యొక్క భార్యాభర్తల మధ్యన కొద్దిగా ద్వేషం ఉండడము, కలహాలు ఉండడము, అదే వ్యాపారంలో కొంతవరకు డిస్టర్బెన్స్ ఉండడము, ఒక నష్టపోవడం లాంటి సమస్యలైతే ఏడో భావంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా అష్టమంలో గురువు ఉండడం వల్ల గురువు మీ యొక్క శుభగ్రహం కాబట్టి ఇక్కడ మీ 8వ స్థానానికి రాజకీయాల్లో ఉండే వాళ్ళకు ఈ గురువు ఇక్కడ ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీకు కోర్టు కేసులు గానీ, కోర్టు తీర్పులు గానీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నవమంలో చూసుకుంటే గనక మీకు శుక్రుడు పాపగ్రహమై నవమంలో ఉండడం వల్ల మీ యొక్క సేవింగ్స్ వట్టిగా నీరు గారిపోయే అవకాశం ఉంది. కొంత స్త్రీల వల్ల ధన నష్టం అయితే కనిపిస్తుంది. సో, సంపాదనకు ఇబ్బంది ఉంది. కొంచెం తండ్రికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ నవమ స్థానం అనేది ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా 10వ భావంలో చూస్తే రవి దశమాధిపతి దశమంలో ఉండడం చాలా మంచి యోగం అని చెప్పొచ్చు. ఇక్కడ రవికేతు సంయోగం కూడా మంచి యోగము. అదేవిధంగా చూసుకుంటే 10వ భావానికి సంబంధించి మీకు వృత్తిరీత్యా గానీ, గౌరవం, హోదా అన్ని విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వపరమైన ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకు ప్రమోషన్‌లు వచ్చే అవకాశం ఉంది. సో, అదేవిధంగా 11లో కుజుడు ఉండడం వల్ల, కుజుని మీద శని దృష్టి ఉండడం వల్ల, చంద్రుని దృష్టి ఉండడం వల్ల ఈ యొక్క 11వ స్థానం అంటే అనుకోని విధంగా వచ్చే ఆదాయం విషయంలో నష్టపోవడం గానీ, కొంతవరకు స్పెక్యులేషన్స్‌లో ఇబ్బంది రావడం గానీ, షేర్ మార్కెట్‌లో ఇబ్బంది రావడం గానీ, మిత్ర ద్రోహాలు జరగడం గానీ, ఇలాంటి విషయాలు మాత్రం ఈ ఈ యొక్క 11వ స్థానం ఇబ్బంది అనేది ఉంది. సో, ఈ విధంగా 12వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల మంచి యొక్క మోక్షానికి సాధన మంచి బుక్స్ నాలెడ్జ్ పెంచుకోవడం గానీ, మీ యొక్క ఖర్చు ప్రతి ఒక్క ఖర్చు సద్వినియోగం కావడానికి ఈ యొక్క నా 12వ భావం యూటిలైజ్ అవుతుంది. సో, 12వ భావం కూడా బాగుంది. సో, ఓవరాల్ చూస్తే ఈ వృశ్చిక లగ్న జాతకులకు అన్ని మిశ్రమంగా ఉన్నాయి. సో, ఈ 2 రోజులు ఈ విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, ధనుర్లగ్న జాతకులకు ఈ 2 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చంద్రుడు 4, 10 భావాల్లో ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చంద్రుడు ఈ లగ్నానికి పాపగ్రహం అష్టమాధిపతి కావున ఓవరాల్ అవుతుంది. సో, లగ్నానికి ఇక్కడ గురు దృష్టి ఉంది, శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. ఇక్కడ ఓవరాల్‌గా శరీరం సంబంధించి కొంచెం మిక్సింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా 2వ భావానికి శుక్ర దృష్టి ఉండడం వల్ల మీ యొక్క వాక్కు వల్ల ఇబ్బంది కలిగిస్తుంది. అదేవిధంగా ధన విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సంపద అనేది కొద్దిగా మీకు సకాలంలో అందకపోవచ్చు. అదేవిధంగా కుటుంబపరమైన చిక్కులు అనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా 2వ స్థానం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 3వ స్థానానికి ఈ యొక్క నవమాధిపతి రవి దృష్టి ఉండడం వల్ల 3వ స్థానం మంచి ధైర్యం ఉంటుంది, మంచి ఏకాగ్రత ఉంటుంది, మంచి సోదరుల సపోర్ట్ ఉంటుంది. సో, 3వ భావానికి సంబంధించి కూడా బాగానే ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో శని, చంద్ర కాంబినేషన్ ఉంది. శని యొక్క చంద్ర కలయిక ఉంది. ఇక్కడ శని పాపగ్రహమే, చంద్రుడు పాపగ్రహం. ఈ ఇద్దరు పాపగ్రహాలు ఆ 4వ స్థానం ఉండడం వల్ల మేజర్‌గా ఇక్కడ 4వ స్థానం తల్లిని చెప్తుంది. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇవన్నీ విషయాల్లో కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఇక్కడ శని 4లో ఉన్న అర్ధాష్టమ శని అని నడుస్తుందని చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ శని నడవడం వల్ల మీ యొక్క వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బందులు, మీ యొక్క గృహ సౌఖ్యము ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగజేస్తుంది కాబట్టి మీరు మీ యొక్క శని దశ కానట్లయితే శనికి పరిహారాలు గానీ, దానాలు, శాంతులు చేసుకోవడం వల్ల మీరు ఈ యొక్క ఎఫెక్ట్ నుంచి తక్కువ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. సో, 4వ భావానికి ఇబ్బంది అనేది ఇక్కడ కనిపిస్తుంది శని ఉండడం వల్ల. మీ యొక్క సేవకుల వల్ల కూడా ఇబ్బంది పడవచ్చు. మీ దగ్గర వర్క్ చేసే వర్కర్స్‌తో కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో, నెక్స్ట్ చూసుకుంటే పంచమానికి కుజుడు యొక్క వీక్షణ ఉండడం వల్ల మంచి నాలెడ్జ్ ఉంటుంది. మంచి విచక్షణ జ్ఞానం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. అదేవిధంగా సంతానపరమంగా కలిసొస్తుంది. కొంచెం మీ ఓవరాల్‌గా ఈ 5వ స్థానం అనేది చాలా బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే 6వ భావానికి శని దృష్టి వల్ల రోగాల బెడద, అప్పుల బెడద. సో, ఇక్కడ కొంతవరకు మీకు 6వ స్థానం అనేది శ్రమను కూడా తెలియజేస్తుంది కాబట్టి ఎక్కువ శ్రమ పడడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈ 6వ స్థానం శని ఇక్కడ అర్ధాష్టమ శని కాబట్టి 4, 6, 10 అండ్ 1 ఇవి 4 భావాలు కూడా కొద్దిగా ఇబ్బంది అంటే మేజర్ భావాలు కాబట్టి ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. లగ్నాధిపతి గురువు 7లో ఉండడం వల్ల మంచి నిద్ర ఉంటుంది. భార్యాభర్తల అనుకూలత ఉంటుంది. పెళ్లి కాని యువతులకు పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారంలో కలిసొస్తుంది. మంచిగా ఈ గురువు ఉన్నంత కాలం మీరు పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకున్నట్టయితే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల కొంత వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది. సో, వాహనాల పరంగా వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల అష్టమం అనేది సీక్రెసీ కాబట్టి సీక్రెసీగా నడిపించే ఏ వ్యవహారమైనా కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. స్త్రీల వల్ల నష్టం ఉంది. అదేవిధంగా చూసుకుంటే నవమానికి ఇక్కడ చూసుకుంటే గనక రవి నవమాధిపతి రవి ఇక్కడ ఉండడం వల్ల మంచి శుభకార్యాలు చేస్తారు. ప్రభుత్వపరమైన కార్యాలు మీరు చేసినట్టయితే మీకు చాలా కలిసొస్తుంది. అదేవిధంగా తండ్రి నుంచి సపోర్ట్ ఉంటుంది. పితృకారకుడు రవి ఇక్కడ ఉండడం వల్ల తండ్రి నుంచి వచ్చే అసెట్స్ కూడా సంపద వచ్చే అవకాశం ఉంటుంది. మంచి దైవ బలం ఉంటుంది. శుభకార్యం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్ర కూడా వీక్షించే అవకాశం అయితే చాలా బాగుంది. 9వ స్థానం అయితే బాగుంది. 10వ స్థానం శని యొక్క వీక్షణ 10వ స్థానం మీద ఉన్న కుజుడి మీద ఉండడం వల్ల కుజకారకత్వాలు కూడా నెగెటివ్ వస్తున్నాయి. సో, ఈ విధంగా చూసుకుంటే మిలిటరీ రంగంలో ఉన్న వాళ్ళకు, పోలీస్ రంగంలో ఉన్న ఇబ్బందికి గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ వృత్తిరీత్యా మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. స్వయార్జితం అనేది లేకుండా ఉంది. అదే గౌరవం తగిన గుర్తింపు రాకుండా ఉంది.
సో ఈ విధంగా 10వ స్థానానికి ఇబ్బంది ఉంది. 11వ స్థానం గురు దృష్టి ఉండడం వల్ల అనుకోని విధంగా ధనం రావడం గానీ, మిత్రుల ద్వారా లాభం కలగడం గానీ, మీ యొక్క కోరికలు నెరవేరడం గానీ, ఇలాంటి విషయాలలో 11వ స్థానం మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్ ఇవన్నీ గూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో 12వ స్థానం చూసుకుంటే ఒక మిక్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలున్నాయి. 12వ స్థానం మీద ఏ ఒక్క గ్రహం లేదు. 12వ అధిపతి కుజుడు ఆయన శుభగ్రహం అయినప్పటికీ కొంచెం మిశ్రమ ఫలితాలు ఎందుకంటే శని దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేది ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా ఓవరాల్‌గా ధను లగ్న జాతకులకు ఈ విధంగా ఉంది. సో మకర లగ్న జాతకులకు ఈ 2 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మకర లగ్న జాతకులకు 1వ భావము 7వ భావంలో శుక్రుడు వీక్షణ ఉండడం వల్ల మీ యొక్క శరీరం అనేది అనుకూలత అనేది ఉంటుంది. ఇక్కడ 1వ భావం లగ్న భావం బాగానే ఉంది. కానీ అష్టమంలో ఉన్న రవి 2వ భావం వీక్షణ వల్ల ఈ 2వ భావానికి సంబంధించి కొంతవరకు మీ వాక్కుతో ఇబ్బంది రావడము, మీ యొక్క ధనం ప్రవాహం అనేది తక్కువ ఉండడము, కుటుంబ చిక్కులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 2వ భావం అనేది ఇబ్బందిగా ఉంది. 3వ స్థానంలో శని ఉండడం వల్ల మీ యొక్క ధైర్యము ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత మంచిగా ఉంటుంది. అదే సోదరుల వల్ల లాభం ఉంటుంది. ఇక్కడ చంద్రుడు కలవడం వల్ల ఈ చంద్రుడు మీకు సప్తమాధిపతి కాబట్టి ఈ శని యొక్క సప్తమాధిపతి చంద్రుని పట్టుకోవడం వల్ల వివాహాల్లో కూడా కొంతవరకు మీకు కలిసి రావడం కానీ, పెళ్ళిళ్ళు కుదరడం కానీ, ఇలాంటి విషయాలలో మాట ముచ్చట కావడం కానీ, అంటే పెళ్ళికి సంబంధించి మాట ముచ్చట కావడం కానీ, ఇలాంటి విషయాలలో మీకు 3వ భావం సహకరిస్తుంది. నెక్స్ట్ అదే 4వ భావానికి మీరు చూసిన కుజ దృష్టి ఉండడం వల్ల కొంతవరకు భూ సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ కొంతవరకు గోచరిస్తున్నాయి. ఎందుకంటే 9లో కుజుడు ఉండడం, కుజుడు భూమి కారకుడు కాబట్టి కుజ దృష్టి 4 భూమి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం వివాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో 4వ భావం సంబంధించి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా 5వ భావం కనుక చూస్తే శని దృష్టి 5వ భావం ఉండడం వల్ల మంచి సంతానం ఉండడం కానీ, సంతానం కలగడం కానీ, విచక్షణ జ్ఞానం ఉండడం కానీ, దూర ఆలోచన ఉండడం కానీ, సంతానం ద్వారా లాభించడం కానీ, మీ యొక్క ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడం కానీ, ఇలాంటి విషయాలలో మీకు శని అయితే ఫేవర్గా ఉన్నాడు. సో గురుడు ఇక్కడ 6వ భావంలో ఉండడం వల్ల గురువు పాపగ్రహం కాబట్టి మీ యొక్క ఇమ్యూనిటీకి ఇబ్బంది కాబట్టి రోగం విషయంలో కొద్దిగా అప్పుల విషయంలో కొద్దిగా మీ యొక్క శ్రమ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అప్పుల ద్వారా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది కొద్దిగా తక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్త అవసరం ఇక్కడ. నెక్స్ట్ అదే సప్తమంలో శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క వివాహంలో వివాహం అయిన వాళ్ళకి కలిసి రావడం, వివాహం కాని వాళ్ళకి వివాహం కుదరడం లాంటి విషయాలలో కానీ కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉండడం కానీ, మంచి వ్యాపారంలో లబ్ధి పొందడం కానీ, ఇలాంటి విషయాల్లో శుక్రుడు ఫేవర్గా ఉన్నాడు. కానీ ఇక్కడ అష్టమంలో రవి ఉండడం వల్ల ఇక్కడ అష్టమానికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. కోర్టు కేసు ఓడిపోవడం కానీ, కోర్టు తీర్పులు ప్రభుత్వపరమైన లాస్ అయితే కనిపిస్తుంది. ప్రభుత్వపరమైన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రవి ఇక్కడ ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 9వ భావంలో కుజుడు ఉండడం వల్ల శని దృష్టి కుజుడు ఉండడం వల్ల మీకు ఇక్కడ 9వ భావం అనేది మీకు ఇబ్బంది లేకుండా ఉంది. దైవబలం ఉంటుంది. మంచి శుభకార్యాలు చేస్తారు. మీ యొక్క తండ్రి నుంచి మంచి సంపద వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క 9వ భావం అనేది కొంచెం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే 10వ భావానికి గురు దృష్టి ఉండడం వల్ల ఈ గురు పాపగ్రహం కాబట్టి వృత్తిరీత్యా ఇబ్బంది అయితే ఉంది. వృత్తి అంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతి కీర్తి ప్రతిష్టలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. సో వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీకు ఈ లగ్న జాతకులు చెప్పడం జరుగుతుంది. అదే 11వ భావానికి ఏ గ్రహ వీక్షణ లేదు కాబట్టి కొంతవరకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అదే 12వ భావానికి కనుక శని దృష్టి, గురు దృష్టి, కుజ దృష్టి అంటే ఓవరాల్గా మీకు శని బలంగా చూడడం వల్ల ఈ 2 గ్రహాలను కూడా అడ్డుకొని మీకు 12వ భావాన్ని సేవ్ చేయడం వల్ల కొంతవరకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మకర లగ్నానికి జాతకులకు ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో కుంభ లగ్న జాతకులకు ఈ 2 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ లగ్నంలో రాహుకేతులు అనేది వీళ్ళకు ఈ జాతకాలకు నడుస్తుంది. కావున సప్తమాధిపతి 7లో ఉండడం వల్ల ఈ రవి వీక్షణ ఉండడం వల్ల రవి బలంగా ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతినడం కానీ, అజీర్ణ సమస్యలు కానీ, వీళ్ళ శరీరం సహకరించకపోవడం, బద్ధకం ఉండడం అనేది ఈ లగ్న జాతకులకు ఉంది. అదే 2వ భావంలో శని ఉండడం వల్ల వీళ్ళకి మంచి ధన ప్రవాహం ఉంటుంది, మంచి వాక్కు ఉంటుంది, మంచి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సో ఈ చంద్రుడు పాపగ్రహం అయినప్పుడు ఈ చంద్రుడు ఇక్కడ శుభగ్రహం మారిపోయాడు. శని దృష్టి ఉండడం వల్ల ఈ చంద్రుడి ద్వారా కూడా మంచి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా 2వ భావానికి సంబంధించి చాలా కారకత్వాలు చాలా బాగా కలిసి వస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఈ 3వ భావానికి సంబంధించి కుజ దృష్టి ఉండడం వల్ల కొంతవరకు మీ తమ్ముళ్ళు చెల్లెల ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క తగాదాలకు మాటకు మాట తగాదాలకు కమ్యూనికేషన్ మిస్టేక్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంత ధైర్యం లోపించడము, ఏకాగ్రత కోల్పోవడము, తగాదాలు పెట్టుకోవడం లాంటి సమస్యలు అయితే ఇక్కడ ఈ 3వ భావ కారకత్వాలు అయితే కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే 4వ భావానికి శని దృష్టి ఉండడం వల్ల మీ యొక్క పూర్వీకుల ఆస్తి కానీ, స్థిరాస్తి కానీ మెరుగుపరచడం కానీ, గృహాలు కట్టడానికి ముందుకెళ్ళడం కానీ, గృహాలు కట్టడం కానీ, లేకపోతే కట్టిన గృహాలు తీసుకోవడం కానీ, తల్లిపరమైన లాభం కనిపిస్తుంది. మంచి వాహన సౌఖ్యం ఉంది. ఇక్కడ గృహ సౌఖ్యం ఉంది కాబట్టి మీకు ఈ 4వ భావ కారకత్వాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా 5వ భావంలో గురుడు ఉండడం వల్ల ఈ గురువు సంతానకారకుడు అంటే సంతానంలో ఇబ్బంది క్రియేట్ చేయడం కానీ, అదేవిధంగా సంతానానికి అనారోగ్యం క్రియేట్ చేయడం కానీ, విచక్షణ జ్ఞానం కోల్పోవడం కానీ, గ్రామంలో చెడ్డ పేరు కానీ,
ఇలాంటి విషయాలలో ఈ యొక్క గురువు కొద్దిగా అన్‌ఫేవర్‌గా ఉండడం, ఐదో భావానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదే విధంగా చూసుకుంటే ఆరో భావాన శుక్రుడు రావడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉండడం గానీ, మీ యొక్క అప్పులు తీరడం గానీ, అప్పులు ఇచ్చినయి రాబట్టడం గానీ, ఇలాంటి విషయాలలో మీకు శ్రమ తక్కువ ఉండడం గానీ, సో, శుక్రుడు ఫేవర్‌గా ఉన్నాడు. ఇక్కడ ఆరో భావంకి సంబంధించి మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. అదేవిధంగా చూసుకుంటే ఏడో భావంలో రవి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు, సో, అదేవిధంగా వ్యాపారంలో నష్టము, మీకు విందు వినోదాలలో ఇబ్బంది కలగడము, అదేవిధంగా విహారయాత్రలు ఇబ్బంది కలగడము, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏడో భావానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా అష్టమాన్ని చూసుకుంటే గనక శని దృష్టి అష్టం మీద ఉండడం వల్ల పొలిటికల్ నాయకులకు గానీ, రాజకీయంగా రాణించే వారికి గానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శని అష్టమాన్ని ఉండడం వల్ల మంచి మంచి పలుకుబడి ఉండడం, మంచి ప్రజాదరణ ఉండడం అని మంచిగుంది ఈ లగ్న జాతకులకు. అదే నవమానికి గురు దృష్టి ఉండడం వల్ల ఈ లగ్న గురు పాపగ్రహం కాబట్టి మీ యొక్క సేవింగ్స్ నీరుగారే అవకాశం ఉంది. మీ యొక్క సంపద తగ్గిపోయే అవకాశం ఉంది. దైవబలం తక్కువ ఉంటుంది. శుభకార్య స్థానం కూడా గురుడు శుభకార్య కారకుడు పాపిగా శుభకార్య స్థానం ఇవ్వడం వల్ల శుభకార్యాలు చేసినవి కూడా చెడిపోవడం గానీ, కొద్దిగా శుభకార్యం చేయడానికి కొద్దిగా గ్యాప్ తీసుకోవడం బెటర్. ఈ గురువు ఇక్కడ ఉన్నంత కాలం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే 10వ స్థానానికి ఏ గ్రహ వీక్షణ లేదు కాబట్టి వృత్తిరీత్యా గానీ, గౌరవం, హోదా విషయాల్లో గానీ కొంచెం మిశ్రమ ఫలితాలనేవి మీకు ఇక్కడ గోచరిస్తున్నాయి. అదే 11వ స్థానానికి శని దృష్టి, గురు దృష్టి, కుజ దృష్టి ఈ 3 గ్రహాలు కూడా మిక్సింగ్ ఉండేసరికి ఇక్కడ కూడా మిశ్రమ ఫలితాలనేవి అనుభవంలోకి వస్తాయి. సో, ఇక్కడ కోరికలు నెరవేరడం గానీ, స్నేహితుల లాభం గానీ, లాభస్థానం అనేది కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా 12వ స్థానము వ్యయస్థానం శుక్రుడు 12వ స్థానాన్ని వీక్షణ చేయడం వల్ల మీ యొక్క ఖర్చు సద్వినియోగం అవుతుంది. మంచి పెట్టుబడులకు మంచి టైం అని చెప్పుకోవచ్చు. 12వ స్థానం బాగుంది కాబట్టి మంచి మోక్షానికి సాధన చేసుకున్న వాళ్ళకు చాలా లాభించే అవకాశం ఉంది. అదేవిధంగా ఓవరాల్‌గా ఈ కుంభలగ్న జాతకులకు చూస్తే గనక ఇలాంటి మొత్తం ఓవరాల్‌గా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, మీన లగ్న జాతకులకు గనక చూసుకుంటే ఈ 2 రోజులు ఎలా ఉంటుందో, సో, ఇక్కడ చూసుకుంటే లగ్నంలోనే చంద్రుడు వచ్చి ఉన్నాడు. చంద్రుడు పంచమాధిపతి. ఇక మంచిదే అయినప్పటికీ శని అక్కడ లగ్నంలో ఆల్రెడీ ఉండడం వల్ల, ఈ శని చంద్ర కాంబినేషన్ ఉండడం వల్ల, ఈ శని లగ్నంలో ఉండి ఈ లగ్నానికి సంబంధించి, సప్తమానికి సంబంధించి ఈ 2 భావాలను కూడా దెబ్బతీస్తుండు. ఇప్పుడు చంద్రుని కలిపి చంద్రుని ద్వారా కూడా పాపగ్రహాలు ఇస్తున్నాయి. మీ శరీరం అనేది సహకరించకపోవడం లాంటి ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. సో, మీ యొక్క ఇమ్యూనిటీ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ లగ్నానికి సంబంధించి మీన లగ్న జాతకులకు కొద్దిగా ఇబ్బంది ఉంది. అదే రెండో భావానికి సంబంధించి చూసుకుంటే రెండో భావానికి కుజ దృష్టి ఉండడం వల్ల మీ యొక్క వాక్కు మంచిగా ఫలిస్తుంది. మీ యొక్క ధనస్థానం బాగుంది. ధన ప్రవాహం బాగుంటుంది. కుటుంబం యొక్క సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. సో, కుజుడు అనేది రెండో భావానికి ఫేవర్ చేస్తుంది. మూడో భావానికి శని పాపగ్రహం వీక్షణ ఉండడం వల్ల ఈ మూడో భావానికి సంబంధించి మంచి ధైర్యం కోల్పోవడం గానీ, ఏకాగ్రత కోల్పోవడం గానీ, ఓ రకంగా ఏదో అనీజీ అనిపియడం గానీ, కొంచెం తగాదాలకు సంబంధించి కూడా ఇబ్బంది ఉంటుంది. సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. తమ్ముళ్ళతోని, చెల్లెలతో ఇబ్బందులు అనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా ఈ మూడో భావం సంబంధించి కారకత్వాలన్నీ కూడా నెగెటివ్ చేస్తుంది శనిగ్రహం. గురుడు 4లో ఉండడం వల్ల గృహాలు నిర్మించడం గానీ, మంచి తల్లి సపోర్ట్ గానీ, వాహన సౌఖ్యం గానీ, గృహ సౌఖ్యం గానీ, స్థిరాస్తులు మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి స్థానం ఇది. మంచి ఈ భావంలో గురువు రావడం మంచి ఒక లబ్ధి అనుకోవచ్చు. సో, 5వ భావం గనక చూసుకున్నట్లయితే ఈ శుక్రుడు పాపగ్రహం కాబట్టి 5లో శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క ప్రేమ వ్యవహారాలు చెడిపోవడం గానీ, సంతానపరమైన ఇబ్బందులు గానీ, మీ యొక్క విచక్షణ జ్ఞానము కరెక్ట్ మీ యొక్క జ్ఞానానికి సంబంధించి ఇబ్బందులు గానీ, దూరదృష్టి లేకపోవడం గానీ, కొంత అమ్మాయిల వల్ల ఇబ్బంది గానీ, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క కోరికలనేది ఇబ్బంది కలిగించే విషయాల్లో మాత్రం ఈ శుక్రుడు మీకు అన్‌ఫేవర్‌గా ఉంటుంది. 6వ భావానికి సంబంధించి రవి గ్రహం ఇక్కడ మీకు పాపగ్రహం అయి ఉండడం వల్ల 6వ భావానికి సంబంధించిన రోగం విషయంలో ఇబ్బంది గానీ, అప్పుల విషయంలో ఇబ్బంది గానీ, మీ యొక్క అధిక శ్రమ పడడం గానీ, ఇలాంటి విషయాలలో రవి గ్రహం అనేది మీకు ఇబ్బంది పెడుతుంది. అదే 7లో చూస్తే కుజగ్రహం ఉన్నప్పటికీ ఈ లగ్నానికి ఈ కుజుడు శుభుడైనప్పటికీ శని దృష్టి ఉండడం వల్ల, శని బలంగా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో నష్టపోవడం ఉంటుంది. కొంతవరకు నిద్రాహారాలనేది కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. అదే విందు వినోదాలు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే అష్టమానికి చూసుకుంటే గనక గురు దృష్టి ఉండడం వల్ల రాజకీయ నాయకులకు మంచి ప్రజాదరణ ఉంటుంది. మంచి పలుకుబడి ఉంటుంది. ఈ గురువు దృష్టి అనేది ఈ అష్టమానికి ఉండడం వల్ల రాజకీయ నాయకులకు కలిసొస్తదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవమానికి చూసుకుంటే ఇక్కడ ఏ గ్రహ వీక్షణ లేకపోవడం వల్ల అంటే మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. సో, ఈ నవమాధిపతి కుజుడు ఈ లగ్నానికి శుభుడు గనక ఈ లగ్నం మీద శని దృష్టి ఉండడం వల్ల కొంతవరకు మిశ్రమ ఫలితాలు అయితే లభిస్తాయి. ఇక్కడ నవమానికి సంబంధించి తండ్రి విషయంలో గానీ, సంపద విషయంలో, దైవ బలం విషయంలో మాత్రం కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అదే 10వ భావానికి చూసుకుంటే కనుక శని దృష్టి, గురు దృష్టి, కుజ దృష్టి 3 గ్రహాల దృష్టిలు పెద్ద గ్రహాలు ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు దృష్టి 10వ భావం ఉండడం వల్ల సో, ఇక్కడ చూసుకుంటే శని బలం కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది. అంటే వృత్తిరీత్యా అప్పుడే బాగుండడం, అప్పుడే ఇబ్బంది అనేది ఇలాంటి కొన్ని విషయాలు వృత్తి, గౌరవం, హోదా విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని మంచివి కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్‌గా మిశ్రమ ఫలితాలు అయితే లాభిస్తున్నాయి. సో, ఇక్కడ
11వ స్థానం కనుక చూసుకుంటే శుక్రుడు తన పంచమంలో ఉండి 11వ స్థానం చూడడం వల్ల స్త్రీల వల్ల ధన నష్టము, అక్కల వల్ల ధన నష్టము, అదేవిధంగా షేర్ మార్కెట్‌లో ధన నష్టము, మీ యొక్క కోరికలన్నీ నీరు గారిపోవడము, అదేవిధంగా స్నేహితుల ద్వారా ధన నష్టము. సో, ఈ విధంగా ఈ 11వ స్థానానికి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది మీన లగ్న జాతకులకు. అదేవిధంగా 12లో గనుక చూసుకుంటే ఈ రవి దృష్టి రాహు మీద ఉండడం వల్ల డాక్టర్‌కి అనవసర ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతవరకు విభేదాలు, ఆహ్, చెడ్డ వ్యక్తుల సాంగత్యము ఇలాంటి విషయాల్లో కొద్దిగా మీకు ఇబ్బంది అనేది ఉంటుంది. సో, 12వ భావానికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది ఉంది. సో, ఓవరాల్‌గా మీన లగ్న జాతకులకు ఈ విధంగా ఉంటుంది. ఈ లగ్న ఫలాలు మీ జాతకంలో అనుభవంలోకి రావాలంటే మీ యొక్క జన్మ జాతకం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఏ దశ నడుస్తుంది? ఏ దశ అయిపోయింది? దశ ఉన్న గ్రహం ఏంటి? దశ లేని గ్రహం ఏంటిది? ఇవన్నీ కూడా అండర్‌స్టాండింగ్ చేసుకొని, అర్థం చేసుకొని ముందుకెళ్తే మీ యొక్క ఈ లగ్న ఫలాలన్నీ కూడా అనుభవంలోకొస్తాయి. సో, మీరు భావకారకత్వాలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వీడియోలో భావకారకత్వాల వీడియోలు కూడా చేసి పెడతాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.